This is Srinivasu, working as a lecturer of computer science in ABN PRR College of Science, Kogol. Okay, today we'll discuss about types of attributes. In the last session, I already discussed types of entities. ఏం చెప్పుకున్నాం టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ అంటే స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ అని చెప్పుకున్నాం. అలాగే మనకి ఆ ఇయర్ డయాగ్రామ్లో ఓన్లీ ఎంటిటీసే లేవు కదండి. ఏవేవి ఉన్నాయి మనకి ఇయర్ డయాగ్రామ్లో? ఎంటిటీస్ ఉన్నాయి, యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, రిలేషన్షిప్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అని చెప్పగలుగుతున్నాం. ఓకే, అవి ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఓకే, గో టు ద టాపిక్. యాట్రిబ్యూట్ అంటే ఏంటి? యాట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటిటీ. ఇన్ చెన్ నోటేషన్ యాట్రిబ్యూట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఓవెల్స్. ఈచ్ ఓవెల్ కంటైన్స్ నేమ్ ఆఫ్ ది యాట్రిబ్యూట్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటిటీ అంటే ఎంటిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్, బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనం యాట్రిబ్యూట్ అనే ఒక ఆప్షన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇది కూడా మనం ఈ డెఫినేషన్ని మనము సింబల్స్ ఆఫ్ నోటేషన్స్ ఆఫ్ ఈఆర్డి అని చెప్పడం జరిగింది. అందులో యాట్రిబ్యూట్. ఇప్పుడు ఇక్కడ యాట్రిబ్యూట్ టైప్స్ చెప్పుకున్నాం. ఎన్ని రకాలుగా యాట్రిబ్యూట్స్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద యాట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. అవి ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ది సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్. అంటే యాట్రిబ్యూట్ని మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్నిటీ అలాగే ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామో ఇక్కడ యాట్రిబ్యూట్లో చెప్తున్నాం. ఫస్ట్ ఏంటి? సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్. సెకండ్ది మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. థర్డ్ వన్ కాంపౌండ్ యాట్రిబ్యూట్ ఆర్ కాంపోజిట్ యాట్రిబ్యూట్. ఫోర్త్ వన్ సింపుల్ యాట్రిబ్యూట్ ఆర్ అటామిక్ యాట్రిబ్యూట్. ఫిఫ్త్ వన్ stored attribute. Sixth one derived attribute. Seventh one key attribute. Eighth one optional attribute or null value attribute. Ninth one required attribute, and last one non-key attribute. These are all main attributes. Okay, the types of attributes. మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఇచ్చేటప్పుడు ఎస్ఏ క్వశ్చన్ కింద ఇస్తే టోటల్గా 10 పాయింట్స్ని మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. టోటల్ 10 పాయింట్స్ని మీరు ప్రజెంటేషన్ చేయాలి. లేదు షార్ట్ ఆన్సర్ ఇచ్చారనుకోండి, ఎనీ 5 or 6 యాట్రిబ్యూట్స్ని మీరు తీసుకుని సింపుల్గా డయాగ్రామ్ ఓరియంటెడ్గా కానీ, ఓకే, లేదా ఎగ్జాంపుల్ ఓరియంటెడ్గా కానీ మీరు ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తే సరిపోతుంది. ఓకే, లెట్స్ గో టు ద పాయింట్ నెంబర్ 1. ఫస్ట్ వన్ ఏంటి? సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్. ఇక్కడ ఏంటంటే ఈన్ యాట్రిబ్యూట్ హ్యాస్ ఏ సింగిల్ వాల్యూ ఫర్ ఏ పర్టికులర్ ఎంటిటీ ఈజ్ నోన్ యాజ్ సింగిల్ వాల్యూ యాట్రిబ్యూట్. ఒక ఎంటిటీలో ఆ ఎంటిటీకి ఒక వాల్యూని మాత్రమే మనం కాన్స్టెంట్గా రిప్రజెంట్ చేయగలిగితే దాన్ని మనం సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అని అంటున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఆఫ్ అన్ ఎంప్లాయీ ఎంటిటీ. అంటే ఒక ఎంప్లాయీ ఎంటిటీలో ఏజ్ని మనం సింగిల్ వాల్యూడ్ ఎంటిటీ అంటున్నాం. అంటే ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ వాల్యూస్. ఓకే, డస్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఎనీ వాల్యూస్. ఇక్కడ ఏజ్ని ఒక వాల్యూ మాత్రమే ఒకే విధంగా చూపించగలరు. ఏజ్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయలేం. ఓకే, ఏజ్ 19, ఏజ్ 20, ఏజ్ 36, ఓకే, ఏజ్ 90, ఏజ్ 60 అని ఒక సింగిల్ వాల్యూ కింద మాత్రమే మనం రిప్రజెంట్ చేయగలుగుతున్నాం. అంటే ఒక ఎంప్లాయీని కస్టమర్ ఏజ్ ఆర్ ఎంప్లాయీ ఏజ్ని ఏ విధంగా చూపిస్తున్నాం? మనం ఏజ్ కింద చూపిస్తాం. కాబట్టి ఇలాంటి ఏజ్ ప్యాటర్న్ అంటే కాన్స్టెంట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ కాన్స్టెంట్ వాల్యూస్ని మనం సింపుల్గా సింగిల్ వాల్యూ డేటా అంటే దట్ హ్యాస్ సింగిల్ వాల్యూ ఫర్ ఏ పర్టికులర్ ఎంటిటీ. ఏ ఒక్క ఎంటిటీ అయితే ఉందో ఆ ఎంటిటీ సింగిల్ వాల్యూని మాత్రమే రిప్రజెంట్ చేయగలిగితే దాన్ని మనం సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్. చూడండి, ఎన్ యాట్రిబ్యూట్ దట్ మే హ్యావ్ మల్టిపుల్ వాల్యూస్ ఫర్ ఎ సేమ్ ఎంటిటీ. ఒకే ఎంటిటీలో మల్టిపుల్ వాల్యూస్ని కలిగిన యాట్రిబ్యూట్ ఏవైతే ఉంటుందో దాన్ని మనం మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అని అంటున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ ఆఫ్ ఎ కార్ ఎంటిటీ. అంటే కార్ అనే ఎంటిటీ తీసుకున్నాం అనుకోండి, కలర్ అనేది ఒకటి తీసుకున్నాం. కలర్ ఒకటే ఉండదు కదండి. ఏజ్ అయితే ఒకటే ఉంటుంది, కానీ కలర్ ఒకటి ఉంటుందా? ఉండదు. కలరు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. రెడ్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది. ఓకే, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి.
కలర్ అనే దాన్ని ఒక యాట్రిబ్యూట్ కింద తీసుకుంటే ఆ కలర్ అనే యాట్రిబ్యూట్ ఎన్ని రకాలుగా డివైడ్ అయిందంటే మల్టిపుల్ వాల్యూస్ కింద మనం రకరకాలుగా డివైడ్ అయ్యింది కాబట్టి దాన్ని మల్టీ వాల్యూడ్ కాబట్టి వాల్యూ సింగిల్ వాల్యూడ్ కాబట్టి సింగిల్ వాల్యూ, మల్టీ అంటే ఎక్కువ, ఒకటి కన్నా ఎక్కువ కాబట్టి మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. ఏ విధంగా చెప్తున్నాం? an attribute that may have multiple values for the same entity. సేమ్ ఎంటిటీ అయి ఉండాలి. అంటే ఇక్కడ కార్ అనే ఎంటిటీ కలర్స్ని మల్టిపుల్ కలర్స్ కింద డిఫైన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ మనకి ఈ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ని ఏ విధంగా తీసుకున్నారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ ఆఫ్ ఎంటిటీ, ఈ విధంగా మనం మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కాంపౌండ్ యాట్రిబ్యూట్ ఆర్ కాంపోజిట్ యాట్రిబ్యూట్. an attribute can be subdivided into two or more other attributes. ఇక్కడ ఏంటి డివైడ్ అయిపోయింది, ఇక్కడ డివైడ్ అవ్వలేదండి. ఒకే యాట్రిబ్యూటే మల్టిపుల్ వాల్యూస్కి కలిగి ఉంటుంది అంతే. ఆ మల్టిపుల్ వాల్యూస్ కాబట్టి ఇదొక వాల్యూ ఇదొక వాల్యూ కింద చూపిస్తున్నాం, కానీ ఇక్కడ ఏంటి డివైడ్ అయిపోతుంది, పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది. an attribute can be subdivided into two or more other attributes. This is known as కాంపోజిట్ యాట్రిబ్యూట్. ఏ విధంగా ఉందో మనం ఇక్కడ చూద్దాం చూడండి. ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేమ్ అనేది తీసుకున్నాం అనుకోండి. నేము డివైడ్ అయిపోయింది, ఫస్ట్ నేము లాస్ట్ నేము ఓకే మిడిల్ నేమ్. కాబట్టి ఇక్కడ నేమ్ అనేది చెప్పి తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ వస్తుంది, లాస్ట్ నేమ్ వస్తుంది, మిడిల్ నేమ్ వస్తుంది. నేమ్ అనేది ఒకటే కానీ మల్టిపుల్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ అంటే రిప్రజెంట్ చేస్తున్నాం మనం. ఫస్ట్ నేమ్ మన కాలమ్స్లో కూడా తీసుకుంటాం. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకుంటే ఆ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్లో మనకి ఏ విధంగా కనబడుతుంది? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్ నేమ్ అని చెప్పి తీసుకుంటాం కదా. ఆ విధంగా మనం ఇక్కడ డివైడెడ్ ఇంటూ సబ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ ఓకే అలా ఉంటే మనం కాంపోజిట్ యాట్రిబ్యూట్ అని అంటున్నాం. చూడండి, మల్టిపుల్ వాల్యూస్ ఉంటే మల్టీ వాల్యూడ్. ఇక్కడ వాల్యూస్ కాదండి, సబ్ డివైడెడ్ ఇంటూ టూ ఆర్ మోర్ ఎంటిటీస్. సేమ్ అలాగే ఇంకొక ఎంటిటీస్ని సబ్ డివైడ్ అయి ఉంటే దాన్ని మనం కాంపోజిట్ యాట్రిబ్యూట్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ మనకి ఓకే సింపుల్ యాట్రిబ్యూట్ ఆర్ అటామిక్ వాల్యూ అని అంటే మనకి డస్ నాట్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ వాల్యూస్ ఇస్ నోన్ యాజ్ సింపుల్ యాట్రిబ్యూట్ ఆర్ అటామిక్ అంటే సింగిల్ వాల్యూ అనమాట అండి. చూడండి ఇక్కడ ద యాట్రిబ్యూట్ విచ్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ స్మాలర్ సబ్ పార్ట్స్. ఒకవేళ స్మాలర్గా సబ్ పార్ట్స్ కింద డివైడ్ అయ్యి ఉంటే కాంపోజిట్ అవుతుంది. అలా అవ్వకపోతే దాని సింపుల్ యాట్రిబ్యూట్. ఏజ్ తీసుకున్నాం అనుకోండి, ఏజ్ని మనం డివైడ్ చేయలేము. ఇంకా నేమ్ని డివైడ్ చేయగలిగాను, ఎలాగా? ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ ఇది ఓకే, కానీ ఇక్కడ ఏజ్ని డివైడ్ చేయగలగలవా? అంటే సింగిల్ వాల్యూ. అటామిక్ అంటే సింగిల్ అండ్ సింపుల్ వాల్యూ కాబట్టి ఇక్కడ మనం సింపుల్ యాట్రిబ్యూట్ అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్టోర్డ్ యాట్రిబ్యూట్. an attribute which cannot be derived from other attribute. అంటే ఒక యాట్రిబ్యూట్ నుంచి ఇంకొక యాట్రిబ్యూట్కి డెరైవ్ అవ్వకపోతే, డెరైవ్ అంటే మనకి ప్రాపర్టీస్ డస్ నాట్ షేర్ ఏ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ ఎంటిటీ టు అనదర్ ఎంటిటీ ఆర్ వన్ యాట్రిబ్యూట్ టు అనదర్ యాట్రిబ్యూట్. ఇప్పుడు నేమ్ అనేది ఉంది, షేర్ అయింది. ఎలా షేర్ అయిందంటే ఫస్ట్ నేమ్ కింద, లాస్ట్ నేమ్ కింద, అలాగే మిడిల్ నేమ్ కింద. అలా కాకుండా షేర్ అవ్వకుండా ఏదైతే ఉంటుందో దాన్ని స్టోర్డ్ యాట్రిబ్యూట్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ డేట్ ఆర్ ఎంప్లాయ్ అంటే మనకి డేట్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నాం? సపోజ్ మంత్, ఇయరు, అలాగే మనకి డే కింద తీసుకుంటున్నాం. అవి ఇంకా దేని నుంచి మనకి షేర్ అవ్వండి. డైరెక్ట్గా ఒక వాల్యూని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే అదే వాల్యూ ఇంకా చేంజ్ అవ్వకుండా కంటిన్యూగా అదే ఉంటుంది. కాబట్టి విచ్ కెనాట్ బి డిరైవ్డ్ ఫ్రమ్ అదర్ యాట్రిబ్యూట్. వేరే యాట్రిబ్యూట్ నుంచి ఇంక ఏది డిరైవ్ అవ్వదు. నేమ్ డిరైవ్ అవుతుందండి కానీ బర్త్ డేటు డిరైవ్ అవ్వట్లా. ఓకే, అలా ఉంటే మనం స్టోర్డ్ యాట్రిబ్యూట్ కింద తీసుకుంటున్నాం. అలాగే డిరైవ్డ్ యాట్రిబ్యూట్ చూడండి, దీనికి ఆపోజిట్. an attribute from other stored attribute. attribute derived from other stored attribute. For example, age from date of birth and today's date. ఏజ్ ఎక్కడి నుంచి డిరైవ్ అవుతుంది? డేట్ ఆఫ్ బర్త్. అది మెయిన్.
ఇప్పుడు స్టోర్డ్ యాట్రిబ్యూట్ అంటే డేట్ ఆఫ్ బర్త్. ఇంక డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడి నుంచి డెరైవ్ అయింది అని అంటే మనం విడివిడిగా ఇవ్వలేం కదండి, డైరెక్ట్గా కాంబినేషన్ ఆఫ్ మంత్ ఇవన్నీ ఇచ్చేస్తాం డేట్ ఆఫ్ బర్త్ అంటే, అలా ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ డెరైవ్డ్ యాట్రిబ్యూట్ ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఏజ్ అని తీసుకున్నాం అనుకోండి, ఆ ఏజ్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు 40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎలా వచ్చినాయి నీకు అని అంటే మనకి అక్కడ ప్రజెంట్ డేటు అండ్ డేట్ పుట్టిన డేటు చూసుకొని ఆ 2 డేట్స్ని చూసుకొని ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తాను. అంటే ఈ 2 డేట్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఏజ్ అనేది, 2 డేట్స్ నుంచి అండ్ డేట్ ఆఫ్ బర్త్ నుంచి, ఈ రెండింటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుని అంటే డిరైవ్ అయ్యి మనకి ఏజ్ అనే ఒక వాల్యూ వస్తుంది. కాబట్టి దాన్ని డెరైవ్డ్ యాట్రిబ్యూట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ అదర్ స్టోర్డ్ యాట్రిబ్యూట్స్. ఓకే, ఆల్రెడీ స్టోర్ చేసిన యాట్రిబ్యూట్ నుంచి ఏవైతే వాల్యూస్ డెరైవ్ అవుతున్నాయో ఆ డెరైవ్ అయిన యాట్రిబ్యూట్ని మనం డెరైవ్డ్ యాట్రిబ్యూట్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ ఈ డెరైవ్డ్ యాట్రిబ్యూట్ని సింబాలిక్గా ఎలా చూపిస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టుడేస్ డేట్, ఇలాగా డాటెడ్ లైన్స్ కింద ఒక యాట్రిబ్యూట్ని మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని డెరైవ్డ్ యాట్రిబ్యూటు. ఓకే, అదే యాట్రిబ్యూట్ని మనం మధ్యలో ఇంకొక వాల్యూతో తీసుకుంటే మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అని, ఒక యాట్రిబ్యూట్ పార్ట్స్ కింద డివైడ్ అయిపోతే మనం కాంపోజిట్ యాట్రిబ్యూట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం 7th కీ యాట్రిబ్యూట్. కీ అంటే ఈజ్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ఎంటైర్ అప్లికేషన్. ఇక్కడ కీ యాట్రిబ్యూట్ అని అంటే ఏంటంటే దాన్నే ప్రైమరీ కీ అని చెప్తాం. నెక్స్ట్ కమింగ్ లెసన్స్లో మీకు కీస్ కూడా వస్తాయి, అవి చెప్తాం. మేజర్ క్యారెక్టర్స్ ఆర్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఎంటిటీలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ అనే ఎంటిటీని తీసుకున్నాం అనుకోండి, అందులో ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్ని ఏమంటాం, స్టూడెంట్కి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి మనకి, స్టూడెంట్ అనే ప్రాపర్టీస్లో స్టూడెంట్ నేమ్ ఉంది, స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది, అలాగే స్టూడెంట్ అడ్రస్ ఉంది, స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఉంది. ఇక్కడ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టూడెంట్ అంటే ఏం చెప్తుంటే స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, అది ప్రైమరీకి డస్ నాట్ కంటైన్ డూప్లికేట్ వాల్యూ, డస్ నాట్ కంటైన్ ఓకే కాపీ ఆఫ్ వాల్యూ. అంటే డూప్లికేట్ వాల్యూ క్రియేట్ చేయలేం. ఒకసారి ఒక హాల్ టికెట్ నెంబర్ మనం క్రియేట్ చేసేస్తే అదే హాల్ టికెట్ నెంబర్ ఇంకొక పర్సన్కి అలాట్ చేయలేం. అలాగే ఏదైతే కీ రోల్ ప్లే చేస్తుందో అలాంటి యాట్రిబ్యూట్ని మనం కీ యాట్రిబ్యూట్ అన్నాడు. ఇట్ యాన్ యాట్రిబ్యూట్ దట్ హ్యాస్ డిస్టింక్ట్ వాల్యూ ఫర్ ఈచ్ ఎంటిటీ. డిస్టింక్ట్ అంటే మనకి ఇంకా చేంజ్ చేయలేని ఏదైతే ఉందో అలాంటి యాట్రిబ్యూట్కి మనం కీ యాట్రిబ్యూట్ అని అంటున్నారు. రోల్ నెంబర్ ఇన్ ఏ స్టూడెంట్, ఒకవేళ విత్ ఇన్ క్లాస్లో తీసుకుంటే రోల్ నెంబర్ 1 అని ఒక పర్సన్కి అప్లై చేసాం, అదే రోల్ నెంబర్ ఇంకొకరికి ఇవ్వగలమా, ఇవ్వలేము. కాబట్టి ఆ స్టూడెంట్ ఎంటిటీలో రోల్ నెంబర్ అనే యాట్రిబ్యూట్ని ఏమంటున్నాం మనం, కీ యాట్రిబ్యూట్. అలాంటి కీ యాట్రిబ్యూట్కి వాల్యూ ఏముంటుంది అని అంటే ప్రైమరీ కీ అని చెప్పి మనం రిప్రజెంట్ చేస్తాం. అంటే డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వకుండా మెయింటైన్ చేయగలిగే యాట్రిబ్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైమరీ కీ అని అంటున్నాం. ఓకే, ఈ విధంగా మనం యాట్రిబ్యూట్స్ని తీసుకున్నాం, కీ యాట్రిబ్యూట్. నెక్స్ట్ మనకి కీ యాట్రిబ్యూట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ ఇన్ ఏ స్టూడెంట్ ఎంటిటీ టైప్. ఇక్కడ మనకి చూడండి ఈ ఎంటైర్ ఈ యాట్రిబ్యూట్లో కింద అండర్లైన్ ఉన్నాం చూడండి. ఈ అండర్లైన్ ప్లేస్ చేసుకుంటే మనం కీ యాట్రిబ్యూట్ అని చెప్తాం. లాస్ట్ క్లాస్లో మనకి ఈఆర్ డయాగ్రామ్లో చూసాం, కస్టమర్ నేము కస్టమర్ ఐడి అని ఉంది చూడండి. కస్టమర్ ఐడికి ఇదే యాట్రిబ్యూట్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. అలా అండర్లైన్ చేసి పెట్టామని అంటే ఏంటి, అది ఆ ఎంటైర్ ఎంటిటీలో మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ ఉండొచ్చు. ఆ యాట్రిబ్యూట్ ఏ యాట్రిబ్యూట్కి అయితే కింద అండర్లైన్ చేసి పెట్టామో అది కీ యాట్రిబ్యూట్ అని. అంటే ఎంటైర్ ఎంటిటీ సెట్లో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి ఆప్షనల్ యాట్రిబ్యూట్ ఆర్ నల్ వాల్యూ. అంటే మనకి స్టూడెంట్ ఎంట్రీ ఫామ్లో తీసుకోండి, అన్నీ మ్యాండేటరీ ఉండవు, కొన్ని ఆప్షనల్ ఉంటాయి. అంటే తెలిస్తే ఇవ్వటం, తెలియకపోతే మానేయటం, అలాగ ఉన్న దాంట్లో మనం ఆప్షనల్ చూడండి. an optional attribute may not have a value, మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్ వాల్యూ ఇన్ ఇట్ అండ్ కెన్ బి లెఫ్ట్ బ్లాంక్.
అంటే ఖాళీగా వదిలేయచ్చండి. మామూలుగా మనం ఈమెయిల్ అడ్రస్లు ఇచ్చేటప్పుడు కానీ, లేక ఫేస్బుక్ కానీ, లేకపోతే స్టూడెంట్ ఫామ్లు తీసుకున్నప్పుడు ఓకే ఆప్షనల్ ఈమెయిల్ అనే దాన్ని కొన్న చోట్ల ఆప్షనల్ కింద పెడతాం, లేదా లాస్ట్ నేమ్ని ఆప్షనల్ కింద పెడతాం. ఓకే, ఇలాగా కొన్ని కొన్ని వాల్యూస్ని ఆప్షనల్ కింద పెడతాం. అలాగ ఆప్షనల్గా ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఆప్షనల్ యాట్రిబ్యూట్ అని అంటున్నాం. ఓకే, an ఆప్షనల్ యాట్రిబ్యూట్ మే నాట్ హ్యావ్ ఏ వాల్యూ ఉండకపోవచ్చు. ఓకే, నల్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఈ స్టూడెంట్ ఎంటిటీ ఈమెయిల్ అడ్రస్ ఈజ్ అన్ ఆప్షనల్ యాట్రిబ్యూట్, ఎందుకంటే అందరికీ ఉండాలని లేదు. యాజ్ ఏ సమ్ స్టూడెంట్స్ మే నాట్ హ్యావ్ ఈమెయిల్ అడ్రస్. అదే సపోజ్ ఫోన్ నెంబర్ అని అనుకోండి, మ్యాండేటరీ పెట్టాం, కంపల్సరీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అది ఈమెయిల్ అడ్రస్ మ్యాండేటరీ పెట్టామనుకోండి, ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ మ్యాండేటరీ అంటలేదు, ఆప్షనల్ అని అంటున్నాం. మేబీ ఇవ్వచ్చు, మీరు రియల్ టైంలో అప్లికేషన్ ఏదైనా ఫిల్ చేసేటప్పుడు ఆప్షనల్ అని పక్కన ఉందనంటే మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది తీసేసుకుంటుంది. అదే స్టార్ మార్క్ ఉందనుకోండి కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పి. ఓకే, ఈ విధంగా మనం ఆప్షనల్ యాట్రిబ్యూట్ని చెప్పడం జరిగింది. అలాగే రిక్వైర్డ్ యాట్రిబ్యూట్ అంటే ఆపోజిట్ ఆఫ్ ఆప్షనల్ వాల్యూ, అంటే కంపల్సరీ వాల్యూ ఇవ్వాలి, ఇవ్వకపోతే అప్లికేషన్ తీసుకోదు. ఓకే, ఏ విధంగా లాగిన్ అవుతున్నాం అనుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ కంపల్సరీ ఇవ్వాలి. అలాగే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటున్నాం అనుకోండి, కంపల్సరీ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి అక్కడ. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఏ రిక్వైర్డ్ యాట్రిబ్యూట్ ఎన్ యాట్రిబ్యూట్ దట్ మస్ట్ హ్యావ్ ఏ డేటా వాల్యూ, కంపల్సరీ ఏదో వాల్యూ ఇవ్వాలి, వాల్యూ ఇవ్వకుండా అది తీసుకోదు. దీస్ యాట్రిబ్యూట్స్ ఆర్ రిక్వైర్డ్ బికాస్ దే డిస్క్రైబ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ది ఎంటిటీ. కంపల్సరీ వాల్యూ. ఇప్పుడు ఆధార్ నెంబర్ అని అడిగాడు అనుకోండి, ఎక్కడైనా కంపల్సరీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, ఆధార్ నెంబర్ ఇవ్వకపోతే తీసుకోదు. అలాగే ఫోన్ నెంబర్ మ్యాండేటరీ అన్నాక ఫోన్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి. నేమ్ మ్యాండేటరీ అన్నాక నేమ్ మ్యాండేటరీ ఇస్తారు తప్ప ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు కలిపి మ్యాండేటరీ ఇవ్వడండి. ఒక్కొక్కసారి షార్ట్ నేమ్ ఉంటుందండి, మరి షార్ట్ నేమ్ ఉన్నప్పుడు అందులో మిడిల్ నేమ్ ఉండకపోవచ్చు. ఓకే, లక్ష్మి అని ఉందనుకోండి, లేదా కుమార్ అని ఉందనుకోండి ఓల్ని, అక్కడ మరి మిడిల్ నేమ్ ఏమి ఇస్తావు? సర్ నేమ్ అయితే ఇవ్వచ్చు, ఫస్ట్ నేమ్ ఏమి ఇచ్చుకోవచ్చు, మరి మిడిల్ నేమ్, కాబట్టి మిడిల్ నేమ్ ఆప్షన్ పెడతాడు. కాబట్టి ఇక్కడ రిక్వైర్డ్ యాట్రిబ్యూట్ ఏంటంటే హాల్ టికెట్ నెంబర్ కానీ, రోల్ నెంబర్ కానీ, నేమ్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఇలాగ రిక్వైర్డ్. కాబట్టి మస్ట్ హ్యావ్ ఏ వాల్యూ, డేటా వాల్యూ. అదే వాల్యూ లేకపోతే మనకి ఆప్షనల్ యాట్రిబ్యూట్, వాల్యూ ఉంటే రిక్వైర్డ్ యాట్రిబ్యూట్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టూడెంట్ ఎంటిటీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఈజ్ ఏ రిక్వైర్డ్ యాట్రిబ్యూట్. ఇన్ ద అబవ్ ఎగ్జాంపుల్ there are two bold faced attributes. This indicates that data is required for that attribute. కాబట్టి కంపల్సరీగా ఇవ్వాలి, మార్చడానికి వీలు లేదు అన్న ఏదైతే ఉన్నాయో అవి మనకి థిక్గా కానీ చూపించడం కానీ, స్టార్ మార్క్ పెట్టి చూపించడం కానీ జరుగుతున్నాయి. కాబట్టి వాటిని రిక్వైర్డ్ యాట్రిబ్యూట్ అని అంటున్నాం. వాటిని ఏ విధంగా చూపిస్తామో ఇక్కడ చూడండి. స్టూడెంట్ లాస్ట్ నేము, స్టూడెంట్ ఫస్ట్ నేమ్, ఇవి రిక్వైర్డ్ యాట్రిబ్యూట్స్. ఇక్కడ చూడండి మనకి ఇంకోండి, ఇన్ ద ఎగ్జాంపుల్ దేర్ ఆర్ టూ బోల్డ్ ఫేస్డ్ యాట్రిబ్యూట్స్. బోల్డ్ ఫేస్డ్ యాట్రిబ్యూట్స్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ థిక్గా కనపడుతున్నాయి ఏమున్నాయి, స్టూడెంట్ లాస్ట్ నేము, స్టూడెంట్ ఫస్ట్ నేమ్. కాబట్టి వీటిని రిక్వైర్డ్ యాట్రిబ్యూట్స్ అని అంటున్నాం. ఓకే, ఈమెయిల్, ఫోన్ నెంబరు, ఇనీషియల్ ఆప్షనల్, అవి ఇచ్చినా ఇవ్వకపోయినా తీసేసుకుంటుంది. ఆ విధంగా మనం రిక్వైర్డ్ యాట్రిబ్యూట్స్ని తీసుకుంటాం. నెక్స్ట్ నాన్ కీ యాట్రిబ్యూట్స్. There are attributes other than the candidate key attributes in a table. For example, first name is a non-key attribute and does not represent the main characteristics of, అంటే నేమ్ని మనం మెయిన్ కీ అట్రిబ్యూట్ కింద తీసుకోం. దేని కీ అట్రిబ్యూట్ కింద తీసుకుంటాం? రోల్ నెంబర్ కీ అట్రిబ్యూట్ కింద తీసుకోవచ్చు, హాల్ టికెట్ నెంబర్ బేస్ చేసుకుంటే కీ అట్రిబ్యూట్ కింద తీసుకోవచ్చు, ఆధార్ నెంబర్ బేస్ చేసుకుంటే కీ అట్రిబ్యూట్ కింద తీసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ని మనం కీ అట్రిబ్యూట్ కింద తీసుకోండి, ఎందుకంటే ఒకే పేరుతో మల్టిపుల్ పర్సన్స్ ఉంటారు. మరి కీ అట్రిబ్యూట్ కింద తీసుకుంటే ఒక క్లాసులో కుమార్ అనేవాళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకసారి కుమార్తో నేను డేటా ఎంటర్ చేస్తే మళ్ళీ అదే నేమ్ ఇస్తుంటే తీసుకోదు, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వస్తుంది. కాబట్టి కీ అట్రిబ్యూట్ అంటే డస్ నాట్ డూప్లికేట్, నాన్ కీ అట్రిబ్యూట్ అంటే డూప్లికేట్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేమ్ని మనం నాన్ కీ అట్రిబ్యూట్ కింద తీసుకున్నాం. ఇవి ఓవరాల్గా మనకున్న మేజర్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. కాబట్టి లాస్ట్ సెషన్లో టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ అన్నాం, అంటే కీ సెట్స్ అని చెప్పాం. అలాగే ఈ సెషన్లో ఈ క్లాస్లో టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అని చెప్పుకున్నాం. మీకు ఎస్ఏ కానీ ఇస్తే టోటల్ 10 పాయింట్స్ రాయండి. షార్ట్ ఆన్సర్ ఇస్తే ఎనీ 4 or 5
ఓకే, మినిమం 5 మార్క్స్ కాబట్టి మనకి 5 ఆర్ 6 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. డయాగ్రామ్ కంపల్సరీ డయాగ్రామ్ ఉన్న ఏవైతే ఉన్నాయో సింబాలిక్గా చూపించడం జరిగిందో అవన్నీ డయాగ్రామ్ ఓరియంటెడ్గా చూపిస్తే మీకు కొంచెం ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి బాగుంటే మార్క్స్ అనేవి ఎక్కువగా పడతాయి. ఈ 2 లెసన్స్ అలాగే నేను లాస్ట్ ఇంకా 2-3 పెట్టాను. అన్నిటికీ కలిపి ఈ థర్డ్ చాప్టర్ అయ్యే లోపల మీకు గ్రూప్లో ఓకే సిలబస్ని ఆల్రెడీ పంపించడం జరిగింది. మెటీరియల్ కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, మీరు మినిమం మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఫాలో అవ్వగలిగితే ఎవరైతే మనకు ఆఫ్లైన్ క్లాసులకు వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ మీరు నేను ఏదైతే మెటీరియల్ ఇచ్చినా ఆ మెటీరియల్ని ప్రింట్అవుట్ తీసుకుని రండి. అప్పుడే మీకు ఈ డౌట్లు క్లారిఫై చేయడం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.